హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే నేను టమోటా రైస్ చేయబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఇలా చేసుకుంటే. ముందుగా మనము ఎర్రగా పండిన టమాటాలను అయితే తీసుకోవాలన్నమాట. బాగా కడిగేసి ఇక కట్ చేసి సన్నగా పక్కన పెట్టేశాను. ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని గోడంబిని ఇలా వేయించి పక్కకు తీసేసుకోవాలి. పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ముందుగా వేయాలన్నమాట. మనం పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆనియన్స్ వేసేసి అలాగే పచ్చికరివేపాకు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కచ్చపచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఇక్కడైతే నేను ఒక 1/2 కేజీ తీసుకుంటాను అనమాట టమాటాలని. ఇక ఈ టమాటా ముక్కలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మనకి బాగా మగ్గిపోవాలన్నమాట. బాగా మగ్గే వరకు మనం కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. నేనైతే ఇక్కడ వీడియో ఆన్లోనే ఉందేమో అని ఉప్పు, కారము, పసుపు అంతా వేసేసాను. చూడండి, అన్నీ ఇలా తీసిపెట్టి వేసేసాను, కానీ అది వీడియోలో రాలేదన్నమాట. అందుకని ఇక ఏంటబ్బా వీడియో ఆన్ చేయకోకుండా నేను ముందే వేసేసాను కదా అని కొంచెం బాధ వేసింది. ఇక ఉప్పు, కారం, పసుపు వేసేసాం కదా. కాస్త అలా మగ్గిన తర్వాత ముందుగా అన్నం వండి పెట్టుకున్నాం కదా, ఈ అన్నం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి. టేస్ట్ అయితే ఇక మాటలు లేవన్నమాట. ఇక సూపర్ ఉంటుంది ఇక రైస్ అయితే గిన. నోటికి ఏం తినబుద్ధి కాకున్నప్పుడు, ఇంట్లో జలుబు చేసినప్పుడు అలా నోటికి కమ్మగా తినాలనుకుంటే ఇలా చేసేసుకోండి. టేస్టీగా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. వేడన్నం కానీ చద్దన్నం కానీ ఏదున్నా ఇలా చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ అయితే. బాగా గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోండి. ఇలా గ్యాస్ స్లిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే అన్నం రోస్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. నేనైతే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోడంబిని కూడా ఇక వేసేసాను. మనకి టేస్టీ టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఇక అదిరిపోయింది. ఇక వాసన కూడా అంతే అన్నమాట, గుమగుమలాడిపోతూ ఉంది. ఇక్కడైతే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.